సినిమాని ఒక పెయింటింగ్లా తీయడం సాధ్యమా? ఒక అందమైన కవితలా చెప్పగలమా? మనుషుల మధ్య భావోద్వేగాలను బలంగా హృదయాలను తాకేలా చూపించగలమా? ఈ ప్రశ్నలను 80 దశకం కన్నా ముందున్న దర్శకులను అడిగితే బహుశా సమాధానం లేదనే చెబుతారు. ఒకరిద్దరు మినహాయింపుగా నిలిచిన ప్రేక్షకుల మనసులో ముద్ర వేసిన వాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కమర్షియల్ గోడల్లో బందీగా మారిపోయిన దక్షిణాది చిత్ర పరిశ్రమకు కొత్త నీరు తీసుకొచ్చిన అతి కొద్ది క్రియేటర్స్లో మొదటగా చెప్పాల్సిన పేరు మణిరత్నం. కెరీర్ మొదలుపెట్టింది పల్లవి అనే కన్నడ మూవీతో. రెండో అడుగు మలయాళంలో ఉనరుతో పడింది. గమ్యం వైపు ప్రయాణం తమిళంలో పగలే నిలవుతో మొదలై ఇదయ కోవిలతో బలపడింది. ఇదంతా 1984 వరకు జరిగిన కథ. రజనీకాంత్, విజయకాంత్, కమల్ హాసన్ లాంటి మాస్ హీరోల ఆధిపత్యం కొనసాగుతున్న టైంలో మౌనరాగం అనే సాఫ్ట్ టైటిల్తో సినిమా వచ్చినప్పుడు జనం ఒకంత ఆశ్చర్యంగా చూశారు. ప్రియుడు చనిపోయిన కారణంగా తాళి కట్టిన భర్తను దగ్గరకు రానివ్వలేని ఒక అమ్మాయి మానసిక సంఘర్షణను మణిరత్నం తెరకెక్కించిన తీరు విమర్శకులను విస్మయపరిచింది. సాంప్రదాయ కట్టుబాట్లను ఛేదించే సాహసం చేయకుండా నమ్మి వచ్చిన భార్యను మంచితనంతో ఎలా మార్చుకోవచ్చో మోహన్ పాత్ర ద్వారా చెప్పిన విధానం ప్రేక్షకులను కదిలించింది. దానికి ఇళయరాజా సంగీతం తోడైతే చెప్పేదేముంది, జరిగింది అద్భుతమే. నాయకుడిది మరో చరిత్ర. వరదరాజ్ ముదలియార్ జీవితాన్ని స్ఫూర్తి తీసుకుని తనకిష్టమైన బాలీవుడ్ క్లాసిక్ గాడ్ ఫాదర్ స్క్రీన్ ప్లేని అనుసరించి మణిరత్నం అందించిన మరో మాస్టర్ పీస్ ఇది. బాల్యం నుంచే పరిస్థితుల వల్ల నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఒక యువకుడు వయసు మళ్ళే దాకా అందులోనే బ్రతుకుతాడు. నా అనుకున్న బస్తీ వాళ్ళ బాగోగులు చూసుకుంటాడు. కన్న కూతురికి దూరమైన, కొడుకు చనిపోయినా తట్టుకొని నిలబడే వీరయ్య నాయుడుగా ఒక గ్యాంగ్స్టర్ జీవితాన్ని తెర మీద చూసిన ప్రేక్షకులు చప్పట్లను, కాసులు, అవార్డుల రూపంలో కురిపించారు. మణిరత్నం పేరు విదేశాల దాకా తీసుకెళ్లారు. ఘర్షణ మరో ఆణిముత్యం. ఇద్దరు సవతి అన్నదమ్ముల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే బ్యాక్డ్రాప్ని తండ్రి సెంటిమెంట్తో ముడిపెట్టి మణిరత్నం చూపించిన విధానం బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు తీసుకొచ్చింది. ఇళయరాజా పాటలు ఊరు వాడ తెగ వినిపించాయి. మామూలుగా ఇలాంటి విజయాలు అందుకున్నప్పుడు ఎలాంటి దర్శకుడైనా మాస్ వైపు మనసు లాగుతుంది. కానీ మణిరత్నం ఆ బాపతి కాదు. ఎక్కడో పుస్తకంలో చదివిన ఒక ఘటనను ఆధారంగా చేసుకొని జబ్బు పడి చావుకు దగ్గరైన అమ్మాయి అబ్బాయి కథను తీసుకుని గీతాంజలి అనే దృశ్య కావ్యాన్ని టాలీవుడ్కు కానుకగా ఇచ్చాడు. అందమైన రంగులు నిండిన ఒక మేలి ఛాయాచిత్రంలా గీతాంజలిని మణిరత్నం తీర్చిదిద్దిన తీరు, ఇళయరాజాతో చేయించుకున్న పాటలు దానికి ఎవర్ గ్రీన్ స్టేటస్ ఇచ్చాయి. చావుకు దగ్గరైన 4 ఏళ్ల పాప ఇతివృత్తంలో అంజలి తీస్తే కన్నీళ్లు పెట్టుకునే ఆడియన్సే కేరింతలు కొట్టి వా మణిరత్నం అన్నారు. దుర్యోధనుడు కర్ణుడిని ఇన్స్పిరేషన్గా తీసిన దాన్ని నేర ప్రపంచానికి ముడిపెట్టిన దళపతి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హీరో తమ్ముణ్ణి హీరోయిన్ పెళ్లి చేసుకోవడం, తన చేతిలో చనిపోయిన రౌడీ భార్యకు హీరో తాళి కట్టడం లాంటి ఆమోదయోగ్యం కాని అంశాలను తన స్క్రీన్ ప్లేతో కన్విన్స్ చేసిన ఘనత మణిరత్నం సొంతం. ఇంత గతాన్ని ఇంత లోతుగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందో చూద్దాం. దానికి ప్రధాన కారణం థగ్ లైఫ్. ఒకప్పటి మణిరత్నం మ్యాజిక్ గత కొన్నేళ్లుగా కనిపించడం మానేసింది. ఆయనలో మాస్టర్ స్టోరీ టెల్లర్ కోమాలోకి వెళ్తున్న సంకేతాలు ఇస్తున్నారు. 1-2 సన్నివేశాలతోనే 2.5 గంటల సినిమాకు జీవం పోసే ఆయనలో కళా నైపుణ్యత కొంతకాలంగా పట్టాలు తప్పుతుంది. ఈ హెచ్చరిక రావణతోనే మొదలై కడలితో తీవ్ర రూపం దాల్చిన మళ్ళీ తిరిగి రాకపోతారా అనే నమ్మకం ఫ్యాన్స్లో ఉంటూ వస్తుంది. కానీ థగ్ లైఫ్ వల్ల ఆ ఆశలు ఎండమావయ్యే ప్రమాదాన్నే సూచిస్తున్నాయి. మణిరత్నం సృష్టించే పాత్రలు చాలా గొప్పగా ఉంటాయి. అంజలిలో హీరో ప్రభు కాసేపు మాత్రమే కనిపిస్తాడు. కానీ అపార్ట్మెంట్ మీటింగ్లో పాపకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లకు వార్నింగ్ ఇచ్చే సీన్ ఏ యాక్షన్ ఎపిసోడ్కు తీసిపోనంత గొప్పగా ఉంటుంది. గీతాంజలిలో నాగార్జున ఊరికెళ్దామని రైల్వే స్టేషన్కు వస్తే అక్కడికి గిరిజా వచ్చి నిలదీసే ఎపిసోడ్ మరొకటి. తెర మీద వర్షాన్ని మన ఒంటి మీద తన్మయత్వంగా మార్చేస్తుంది. రోజాలో మధుబాలని అరవింద్ స్వామి కశ్మీర్కు తీసుకెళ్లినప్పుడు ఇద్దరి మధ్య జరిగే రసస్పందన మనల్ని నిజంగా మంచు కొండల్లో విహరించేలా చేస్తుంది.
దళపతిలో పసిగుడ్డుగా తనను పారేసిన తల్లి పెద్దయ్యాక కనిపిస్తే, రజనీకాంత్ పాత్ర ద్వారా పలికించిన ఎమోషన్స్ మీద ఒక సుదీర్ఘమైన కేస్ స్టడీ రాయొచ్చు. బాంబేలో అరవింద్ స్వామి, మనీషా కొయిరాల మధ్య మతాతీతమైన ప్రేమను ఆవిష్కరించిన వైనం బహుశా హాలీవుడ్ మేకర్స్కు సైతం సాధ్యం కాదని బల్లగుద్ది చెప్పొచ్చు. తెంపరితనాన్ని హీరోయిజంగా చూపిస్తే ఇప్పుడు వెర్రెక్కిపోతున్నాం. కానీ మౌన రాగంలో కార్తిక్ క్యారెక్టర్ ద్వారా దాన్ని ఎప్పుడో పరిచయం చేసిన గురువు మణిరత్నం. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఎగ్జాంపుల్స్ తుఫాన్లా వస్తూనే ఉంటాయి. ఇలాంటి మాయాజాలం చేసిన మణిరత్నం కావాలని ప్రేక్షకులు కోరుతున్నారు. హరిగిపోయిన కథతో, దారి తప్పిన క్యారెక్టరైజేషన్స్తో, తీరు తెన్ను లేని కథనాలతో విసిగించిన తగ్ లైఫ్లు కాదు. హిట్టు ఫ్లాపు అందరికీ వస్తాయి, సహజమే, దానికి ఎవరూ అతీతులు కాదు. కానీ సరైన సమయంలో సరైన రీతిలో వాటిని గుర్తించి పొరపాట్లను సరిదిద్దుకొని మునపటిలా మ్యాజిక్ చేసే మణిరత్నం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మళ్ళీ వినాలనిపించే పాటలు, ఎన్నిసార్లు చూసినా ప్రతిసారి కొత్తగా అనిపించే సినిమాలు తీయాలి. ఎప్పుడో తమ హృదయాల్లో శాశ్వత స్థానం ఇచ్చిన ప్రేక్షకులు మణిరత్నంని శిఖరం కన్నా ఎత్తులో చూడాలనుకుంటున్నారు, కానీ తమ పక్కన కాదు. తగ్ లైఫ్లో తప్పులున్నాయి, పొరపాట్లు జరిగాయి, ఇది మణిరత్నం సినిమానేనా అని డౌట్ వచ్చేలా కొన్ని సీన్లు ఉన్నాయి. త్రిష పాత్రను చూపించిన విధానం, కమల్ హాసన్ శింబు మధ్య ఎస్టాబ్లిష్ చేసిన బాండింగ్, శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకునేందుకు సెటప్ చేసిన ట్రాక్, ఇవన్నీ విమర్శలకు తావినిచ్చాయి. లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ, రాజమౌళి, సుకుమార్ లాంటి కొత్త రక్తాలు గత 10-20 సంవత్సరాలుగా ఫిలిం మేకింగ్లో కొత్త పాఠాలు చెప్తున్నారు. కానీ వాటిని ఎప్పుడో దశాబ్దాల క్రితం రాసిన అసలు రచయిత మణిరత్నం వెనుకబడితే ఎలా? ఈ తపన, ఈ నిరీక్షణ ఆయన కోసమే. ఒకప్పటి ప్రశంసలు ఇప్పుడు ఈసడింపులుగా మారాయి. జాగ్రత్త వహించాల్సింది ప్రేక్షకులు కాదు, ఎవరో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు.